రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం కంటే పెద్ద పదవి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఎవరికి రాజకీయంగా ఏ పదవి దక్కాలన్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు కూర్చుని మాట్లాడుకుని ప్రకటిస్తారని స్పష్టం చేశారు. నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని 23వ తేదీన రాజమండ్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్, గోరంట్ల శాంతారాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రియాంక గార్డెన్స్లో ఈ రక్తదాన శిబిరం జరుగుతుందని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. సోమవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదే రోజు అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. 100 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే యువత 20,000 చెల్లించాలని, 5,000 అభ్యర్థులు చెల్లిస్తే 15,000 తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కడతామని తెలిపారు. యువనేత లోకేష్ సమర్థతకు డిప్యూటీ సీఎం కన్నా అంతకంటే ఉన్నత పదవి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్టు తెలిపారు. సిటీలో ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని వాసు తెలిపారు. ఏపీ షెట్టి బల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, వడ్రే శ్రీనివాస్, నక్కా చిట్టిబాబు, మజు రాంబాబు రెడ్డి, మనీశ్వరరావు, బుడ్డిగ రాధా, ద్వార పార్వతి, సుందరి, మరుకుర్తి రవి యాదవ్, దాస్యం ప్రసాద్, మాలె విజయలక్ష్మి, కోసూరు చండి ప్రియ, కప్పల వెలుగు కుమారి, చాపల చిన్నరాజు, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ నాయకులు బూర రామచంద్రరావు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ అక్కడ కార్మికులు ఏ విధంగా ఉద్యమిస్తూ ఉన్నారో మీరు అందరికీ కూడా తెలిసిందే. ఆ కార్మికుల్ని ఈనాడు కూడా భరోసా కల్పించకుండా, ప్రైవేటీకరణకి ఏ రోజు కూడా వ్యతిరేకించకుండా వైసీపీ వాళ్ళు నాటకాలు ఆడారు. మేము ఆనాడు ఈనాడు ఒకే స్టాండ్ మీద ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయనివ్వం అన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు ప్రైవేటీకరణ అంశం పక్కన పెట్టేసి వాళ్ళకి గ్రాంట్ కూడా సుమారు 11,500 కోట్లు రూపాయలు తీసుకొచ్చి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఆదుకోవడం జరిగింది కేంద్రం ఒక సహకారంతో. ఈరోజు రాజమండ్రి వరకు మీరు చూసినట్లయితే గత 6-7 నెలలుగా ఏ విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం, పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. గత మాదిరిగా కమిషన్ కకృతిపడి కార్యక్రమాలు జరగట్లేదు, పారదర్శకతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏది చేసినా బహిర్గతంగా చెప్తా ఉన్నాం, ప్రజలతో చర్చిస్తూ ఉన్నాం, వారి యొక్క ఆమోదంతో ఏ కార్యక్రమైనా చేస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈరోజు ఎన్డీఏ కూటమి కృషి చేసింది. రాజమండ్రి సిటీలో మీ భద్రత మా బాధ్యత ద్వారా అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడైతే మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారో, అల్లరిమూకల వలన కానీ, బ్లేడ్ బ్యాచ్ వలన కానీ, గంజే బ్యాచ్ వలన కానీ వారందరికీ విముక్తి తీసుకొచ్చామని ఈరోజు గర్వంగా నేను చెప్తా ఉన్నాను. ఏదైతే మాకు మీ భద్రత మా బాధ్యత ద్వారా మీటింగుల ద్వారా తెలిసిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి కార్పొరేషన్కి పెట్టడంతో సుమారు 98 లక్షలు విలువ చేసే లైటింగ్ మెటీరియల్ని ఈ రోజున టెండర్ పిలుస్తూ ఉన్నాం. అంటే కేవలం ఏదైతే నగరంలో ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ కూడా లైటింగ్ చేసి, ఇంకా ఎక్కడా కూడా అదేదో చీకటిగా ఉంది ఆ ప్రాంతం ఎందుకు వెళ్ళడం, అక్కడ అల్లరిమోకలు ఉంటారన్న ఆలోచన పక్కన పెట్టి ఎక్కడైనా సరే లైటింగ్ తోటి వారికి ఏదైతే అల్లరిమోకలకి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఈరోజు ఈ కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రభుత్వం దశల వారీగా చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకి అందించడంతో పాటు ఏదైతే రాజమండ్రి సిటీలో శాసనసభ్యుడిగా చేయాల్సిన కార్యక్రమం కూడా మేము ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామన్నాం. సుమారు 7-8 కోట్లు విలువ చేసే ఏదైతే టెండర్ స్టేజ్లో ఉంది ఈరోజు స్టేడియం నిర్మించుకోబోతా ఉన్నాం. వారం రోజుల్లో అది కూడా టెండర్ ఓపెన్ అవుతూ ఉంది. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజమండ్రి స్పోర్ట్స్ హబ్కి తీర్చిదిద్దుతామన్నాం. అది కూడా ఇప్పుడు ఏదైతే 45 కోట్లలో అది కూడా ఉంది. అలాగే రివర్ ఫ్రంట్ టూరిజం కేంద్రం కింద రాజమహేంద్రవరం తీర్చిదిద్దడానికి గోదావరి గట్టు మీద రివర్ ఫ్రంట్ చేయాలన్నాం. 22 కోట్లు విలువ చేసే టెండర్ కూడా ఒక వారం రోజులు అది కూడా ఓపెన్ అవుతూ ఉంది. అంతే, దానికన్నా పెద్ద అంటే సీఎంఏ కదా. నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పే ఉంది యువనాయకుడిగా నేను ఈరోజు రేపే సీఎం అయిపోవాలని. ఇప్పుడు జగన్ వచ్చాడు, మొన్న ఏదో పిఠాపురం వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నా మొన్న తిరుపతి ఇన్సిడెంట్ కూడా వెళ్తే వెంటనే సీఎం 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 అని అరుస్తున్నాడు. అంటే ఏంటి సీఎం అంటే నిమిషం అంటే చంద్రబాబు నాయుడు గారిని కుర్చీల నుంచి లాగేసి మా అందరినీ కూడా ఈవీఎం కాదని చెప్పి మళ్ళీ ఓటింగ్ పెట్టేసి వాళ్ళు నెగ్గేసి అయిపోయి సీఎం వెంటనే జగన్మోహన్ రెడ్డి అని నేను అనేస్తాడా ఇటైనా? ఇవన్నీ జరిగేవి కావు. వారి అభిప్రాయం వాళ్ళది, నా వ్యక్తిగత అభిప్రాయం నాది. తప్పకుండా అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మా అందరి కోసం ఇంత కష్టపడి నిలబడి కార్యకర్తల కోసం ఆలోచించే వ్యక్తి అయితే ఇంకా రాష్ట్రం ఇంకా మరింత శ్రేయస్గా ఉంటుంది, క్షేమం నేను భావిస్తూ ఉన్నాను. అలాగే నేను ఎవరిని కూడా
చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడ కించపరిచే ఆలోచన లేదు. వాళ్ళ మాట ఎప్పుడైనా ఫైనల్ పార్టీ డెసిషన్.